హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈసారి వీడియో అప్లోడ్ చేయడం చాలా టైం పట్టింది. ముందుగా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ డేలో ఎక్కడెక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్లు ఉన్నాయో మనం ఆ లైన్ గీసుకొని ఈరోజు మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర వస్తుందో చూసుకుని మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ అయిపోయిన మార్కెట్లో నేను డ్రా చేసి పెట్టుకున్నాను ఉండాలి. నేను ఎప్పుడు చెప్పినా సరే హైయర్ లోస్ చూసుకోమంటున్నాను. అలాగే మార్కెట్ స్ట్రెచ్, ఎస్ఎంసి మార్కెట్ స్ట్రెచ్ని గుర్తించుకోవడం రావాలి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళి కిందకి వచ్చింది. కిందకి వచ్చినప్పుడు ఎంతవరకు మార్కెట్ వస్తుంది అన్నది మనం చూసుకున్నట్టయితే చూడండి, కరెక్ట్గా 50 లెవెల్ వరకు వచ్చింది. ఇది ఫిబొనాకీ టూల్ని ఉపయోగించుకొని రిట్రేస్ ఎంతవరకు అవుతుంది అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టార్గెట్ అన్నది ఎలా చూసుకోవాలి? ఎంట్రీ పాయింట్ అయిన తర్వాత టార్గెట్ చెప్తారు. మార్కెట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళింది. రిట్రేస్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ షార్ట్ టర్న్ అనే కాన్సెప్ట్ నా ప్రీవియస్ క్లాసుల్లో ఉంది. ఎవరికైనా తెలియకపోతే చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఇక్కడ లాస్ట్లో ఒక చిన్న గ్యాప్ అనేది వచ్చింది ఇక్కడ. అలాగే రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది. దీన్నే షార్ట్ టర్న్ అనేసి అంటారు. పైకి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ అన్నది మ్యాక్సిమం స్వింగ్ లోకే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు టార్గెట్ అనేది చూసుకోవాలి. టార్గెట్ అన్నది ఇక్కడ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంటుంది. దీన్ని తీసుకుని మనము ఈ లో నుంచి హై నుంచి లోకి ఇలా కానీ గీసుకున్నట్టయితే టార్గెట్ మనకి వస్తుంది. చూడండి, ఫస్ట్ టార్గెట్ 786 లేదంటే 1, దాని తర్వాత 1.272 వరకు వెళ్తుంది. చూడండి, కరెక్ట్గా ఈ లెవెల్కి వచ్చేటప్పటికి మనకి ప్రీవియస్లో ఈ హై వచ్చింది. అంటే ఇది 12th మార్చి యొక్క హై వచ్చింది. అలాగే 11th మార్చి యొక్క లో వచ్చింది. ఈ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ తీసుకున్నాను కాబట్టి మార్నింగే, కాబట్టి ఈ లెవెల్ మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది అనమాట. సో నా టార్గెట్కి వెళ్ళింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పైకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ 2 సెట్ టచ్ అవుతున్నాడు, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఒక ఎంట్రీ వచ్చింది ఈరోజు మనకి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం. ఈరోజు చెప్పిన ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.